బోధిసత్వుడు, ప్రపంచ స్థాయి లోకనాయకుడు, ఒక గొప్ప తత్వవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ఉపన్యాసకుడు, మంచి రైటర్, ఈ భారతదేశాన్నే కాదు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహా వ్యక్తి బోధిసత్వుడు. ఈ భారతదేశంలో భారతరత్న, మొదటి న్యాయశాఖ మంత్రి, 32 డిగ్రీలు చదివి ఒకే థీసిస్ మీద 2 PhDలు పొంది ఈ భారతదేశంలో బ్రాహ్మణ సమాజానికి ముద్దులో అల్లుడు అయినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ దేశంలో అంబేద్కర్ గారి ప్రభావాన్ని మనం తగ్గించలేం. ఈరోజు ప్రపంచ దేశాలు అంబేద్కర్ వైపు చూస్తున్నాయంటే ఆయన దార్శనికత, ఆయన ముందు చూపు, ఆయన మార్గ నిర్దేశము, ఆయన చదివినటువంటి కొలంబియా యూనివర్సిటీలో, ఆయన చదివినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చూపించినటువంటి ఆ ప్రభావము ప్రపంచ దేశాలకే ఈరోజు అది ఒక మైలురాయి అని మనం చెప్పచ్చు. ఇక ఇండియా గురించి మాట్లాడినట్టయితే ఈ దేశంలో అంతకంటే ముందు ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ రాసి, వర్ణ నిర్మూలన అనే బుక్ రాసి రాజ్యాంగంలో ఆర్టికల్ 17 పెట్టి అంటరానితనాన్ని ఒక కలం పోటుతో ఆయన నివారించడం జరిగింది. ఈ రకంగా చెబుతూ పోతే మహిళల హక్కులు కావచ్చు, ఈ దేశంలో సర్వ ప్రాణుల హక్కులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఈ దేశంలో ప్రజల హక్కులు కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే ఒక సాధారణ మానవుడు గొప్ప స్థాయిలో ఎదగాలంటే కేవలం చదువు ద్వారా మాత్రమే ఎదుగుతాడని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పినటువంటి అంశం బోధించు సమీకరించు పోరాడు. మన ప్రజలు ఎప్పుడైతే గొర్రెల లెక్క ఆలోచిస్తారో గొర్రెల్లోనే ఉండిపోతారు. మన ప్రజలు ఎప్పుడైతే పులులుగా ఆలోచించి బాగా చదువుకొని ముందుకొస్తారో అన్ని రంగాల్లో ముందుకెళ్ళి రాజ్యాధికార దిశలో వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పడం జరిగింది. మరి ఆయన యొక్క ఆచరణ కేవలం జయంతి వర్ధంతులకే కాకుండా సమాజం నిర్మాణం కొరకు ఈ సమాజంలో అత్యధిక స్థానంలో ఉన్న ప్రజానీకానికి ఆయన యొక్క భావాల్ని, ఆదర్శాలని, ఆయన ఆశయాల్ని మనం తీసుకెళ్ళినట్టయితే రాబోయే జనరేషన్ ఖచ్చితంగా ఈ రాజ్యం మన వశమవుతుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న బీటీఎఫ్ పక్షాన జిల్లా నాయకులు స్వామి నాయక్ గారు, ప్రధాన కార్యదర్శి సాయిలన్న గారు, మిగతా నాయకులందరూ కూడా, కేశసార్ గారు, సంజీవ్ గారు, భీమ్ గారు, సాగర్ అసోసియేట్ ప్రెసిడెంట్ సాగర్ గారు, అందరూ కూడా ప్రభాకర్ అన్న గారు, శంకర్ సార్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ